టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి వివిధ పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్నటువంటి తెలంగాణ యువకులందరికీ కూడా టీసీఆర్ తరపున శుభాకాంక్షలు. ఈ సెషన్లో మనము గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటుగా మిగిలిన అన్ని పరీక్షలకు నిర్వహించే ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ అనే అంశాలను మనం చర్చించబోతున్నాం. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నది చాలా సులభతరమైనటువంటి అంశము. కాకపోతే కొన్ని ఫ్యాక్ట్స్ని మనం మకప్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ. ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక సందర్భాలలో రిపీటెడ్ బిట్స్ రావడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు, మనం చర్చించవలసిన లేదా చదవవలసిన అంశాలను మనం పరిశీలించినట్లయితే, విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి ప్రాథమిక పరిభాష, ఎటిమాలజీ, టెర్మినాలజీ, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి విపత్తు నిర్వహణ వ్యవస్థ చట్రము లేదా తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి, అందులో ఉన్నటువంటి వివిధ విభాగాల యొక్క అడ్మినిస్ట్రేషను లేదా వాటి యొక్క సంబంధించినటువంటి మిగిలిన అంశాలు, వీటితో పాటుగా ప్రపంచవ్యాప్తంగాను భారతదేశంలోనూ సంభవిస్తున్నటువంటి విపత్తులు, ఎటువంటి విపత్తులు మనకు సంభవిస్తున్నాయి, ఆ విపత్తుల నిర్వహణకు అంతర్జాతీయ సమాజం లేదా సంస్థలు ఏ విధంగా స్పందిస్తున్నాయి, ఎటువంటి అంతర్జాతీయ సంస్థలు ఇందుకోసం పనిచేస్తున్నాయి, వీటితో పాటుగా భారతదేశంలోనూ ప్రపంచంలోనూ సంభవిస్తున్నటువంటి విపత్తులకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు, అంటే ఆ విపత్తులు సంభవించడానికి గల కారణాలు ఏమిటి, ఆ విపత్తులు సంభవించినప్పుడు జరిగినటువంటి నష్టం ఎలా ఉన్నది, పర్యావరణ నష్టము లేదా ధన నష్టము లేదా ప్రాణ నష్టము, వీటికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా అభ్యర్థులందరూ కూడా అన్ని పరీక్షల్లోనూ, ప్రిలిమినరీ స్థాయిలో ఉన్నటువంటి అన్ని పరీక్షల్లోనూ లేదా జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి ఏ పరీక్షలో అయినా కూడా ప్రతి ఎగ్జామ్లోనూ ఉన్నటువంటి అంశం కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది తప్పనిసరిగా ఈ అంశాలన్నింటినీ కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరము తప్పనిసరిగా ఉంది. ప్రిలిమినరీ పరీక్ష అన్నది చాలా ప్రధానమైన పరీక్ష. ఇందులో వడపోత కార్యక్రమం ఉంది కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి అంటే ముందు ఈ పరీక్షను దాటాలి. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కనుక మనం సులభంగా గుర్తుంచుకోగలిగినట్లయితే మనకి ప్రిలిమినరీ స్థాయిలో అధికంగా మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఇక విపత్తు నిర్వహణ అనే అంశానికి కనుక వచ్చినట్లయితే, ఈ విపత్తులో ఉన్నటువంటి టెర్మినాలజీ, ప్రాథమికంగా ఉన్నటువంటి పరిభాష ఏ విధంగా ఉంది, దాని యొక్క పరమార్థం ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అనే అంశాలు కూడా మనం పరిశీలించాలి. పరిభాషలో కనుక మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా వైపరీత్యము అనే అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే దీన్ని హజార్డ్ అంటాం. హజ్, జార్ అనే 2 పదాల నుంచి వచ్చినటువంటి పరిభాష ఇది హజార్డ్ అనేది. హజ్, జార్. సో ఈ 2 పదాలు, హజ్ అంటే బ్యాడ్, అంటే చెడు ఆర్ ఈవిల్, జార్ అంటే స్టార్, ఒక దుష్ట నక్షత్రము లేదా ఈవిల్ స్టార్ అనేది దీని యొక్క అర్థము. సో అజ్జార్ అనేవి 2 అరబిక్ పదాలను తీసుకోవడం జరిగింది. ఇక వైపరీత్యం అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే, ఏదైనా ప్రమాదకరమైన సంఘటన సంభవించినప్పుడు ఆ సంఘటన ద్వారా ధన నష్టము, ప్రాణ నష్టము, పర్యావరణ నష్టం జరగడానికి అవకాశం ఉన్నట్లయితే, ఒక యాక్సిడెంటల్ సంఘటన అంటే అనుకోని సంఘటన కనుక జరిగినట్లయితే దాన్ని వైపరీత్యం మనం నిర్వచించుకోవచ్చు. సో ఒక అనుకోనటువంటి అకస్మాత్తుగా సంభవించే సంఘటనే వైపరీత్యం. ఈ అకస్మాత్తుగా సంభవించిన సంఘటన ద్వారా ఎటువంటి నష్టం జరిగినా దాన్ని విపత్తుగా నిర్వచించుకోవచ్చు. సో ప్రాబబిలిటీ, there is any probability for the loss of life or environment, okay, or wealth loss, then the hazards are known as the disasters. సో ఈ వైపరీత్యాలను కనుక మనం పరిశీలించినట్లే దీన్ని మరలా 3 రకాలుగా సాధారణంగా వర్గీకరించుకోవడం జరిగింది. అవి సహజ వైపరీత్యము, మానవ ప్రేరిత వైపరీత్యము, సామాజిక సాంస్కృతిక వైపరీత్యాలు అంటే న్యాచురల్ హజార్డ్స్, సహజ వైపరీత్యం.
న్యాచురల్ హజార్డ్స్ అనేవి సాధారణంగా మనం గమనిస్తూనే ఉన్నాం. భూకంపాలు, సునామీలు, అలాగే అధిక వర్షపాతాలు, తుఫాన్లు, ఓకేనా, ఇసుక తుఫాన్లు, ఇలాంటివన్నీ కూడా న్యాచురల్ హజార్డ్స్ కిందకి మనం గమనించవచ్చు. వల్కనిక్ ఎరప్షన్స్, ఎర్త్క్వేక్స్, ఇవన్నీ కూడా. ఇక ఆంథ్రోపోజెనిక్ హజార్డ్స్ అంటే మానవ ప్రేరిత విపత్తులను కనుక మనం పరిశీలించినట్లయితే, ఏదైనా ఒక డ్యామ్ను నిర్మించినప్పుడు ఆ డ్యాము నీటి నిల్వ సామర్థ్యాన్ని మించి లేదా ఆ నీటి నిర్వహణను కోల్పోయినట్లయితే, తెగిపోయినట్లయితే, అది ఒక మానవ తప్పిదమైనటువంటి విపత్తుకు ఉదాహరణ. అలాగే ఈరోజు మనం సంభవిస్తున్నటువంటి యాక్సిడెంట్స్ కావచ్చు, ట్రైన్ యాక్సిడెంట్స్, బస్ యాక్సిడెంట్స్, అలాగే అగ్ని ప్రమాదాలు, ఇవన్నీ కూడా మానవ ప్రేరితంగా ఉన్నటువంటి విపత్తులు ఇవన్నీ కూడా. ఇక సోషియో కల్చరల్ హజార్డ్స్ అదే మనం పరిశీలించినట్లయితే సామాజిక సాంస్కృతిక విపత్తులు కూడా. ఉదాహరణకి పుకార్లు పుట్టించడం. భారతదేశంలో లేదా హైదరాబాద్ నగరంలో లేదా ఒక థియేటర్లో బాంబు పెట్టి ఉన్నారు అని పుకారు పెట్టించడం ద్వారా ఆ పుకారు ద్వారా సంభవించేటటువంటి ప్రాణ నష్టం కానివ్వండి, లేదా తొక్కిసలాట జరగడం ద్వారా జరిగే నష్టం కానివ్వండి, ఇవన్నీ కూడా సోషియో కల్చరల్. అలాగే మతపరమైనటువంటి విభేదాలను సృష్టించడము, తద్వారా ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి కారణమవడం. అలాగే లేని వ్యాధుల్ని ఉన్నట్లుగా, వ్యాధుల్ని ఉన్నట్లుగా మనం ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా సోషియో కల్చరల్ హజార్డ్స్ కిందకి మనం గమనించుకోవచ్చు. ఈ విపత్తుల నిర్వహణ కోసం మొట్టమొదటిసారిగా 1999లో కేసీ పంత్ అధ్యక్షతన ఒక కమిటీని వేయడం జరిగింది. ఈ కేసీ పంత్ అధ్యక్షతన వేసినటువంటి కమిటీ భారతదేశంలో 31 రకాల విపత్తులు సంభవించడానికి అవకాశాలు ఉన్నట్లు గుర్తించి ఈ 31 రకాల విపత్తుల్ని 5 రకాలుగా వర్గీకరించుకోవడం జరిగింది. ఇంతమంది మనం చూసినటువంటి వర్గీకరణ సాధారణ వర్గీకరణ. ప్రపంచవ్యాప్తంగా మనం సాధారణంగా ఎటువంటి విపత్తులు రావడానికి అవకాశం ఉన్నదే వర్గీకరణ. ఇక భారతదేశంలో ఈ సాధారణ వర్గీకరణతో పాటుగా అడ్మినిస్ట్రేషన్ కోసము, పరిపాలనా సౌలభ్యం కోసము మనం 31 రకాల విపత్తులను గుర్తించి వాటిని 5 విభాగాలుగా, ఉపవిభాగాలుగా వర్గీకరించుకోవడం జరిగింది. వాటిలో చూసినట్లయితే మొట్టమొదటిగా జియోగ్రఫికల్ హజార్డ్స్ అంటే భౌగోళికంగా ఉన్నటువంటి వైపరీత్యాలు. భౌగోళిక వైపరీత్యాలు మనం కనుక చూసినట్లయితే అవి సునామీ, భూకంపము, అగ్నిపర్వతం, అలాగే భూతాపాలు, భూపాతాలు, ఓకేనా, ఇవన్నీ కూడా జియోగ్రాఫికల్ హజార్డ్స్ కిందకి మనం వర్గీకరించుకోవచ్చు. హైడ్రో అండ్ క్లైమేట్ రిలేటెడ్ హజార్డ్స్ అంటే జల మరియు శీతోష్ణ స్థితి సంబంధిత వైపరీత్యాలు. జల మరియు శీతోష్ణ సంబంధిత వైపరీత్యాలు. జల వైపరీత్యాలు మనం చూస్తూనే ఉన్నాం. సునామీ రావడం కానివ్వండి, లేదా వరదలు రావడం, అలాగే డ్రాట్స్, కరువులు ఏర్పడడం, కరువు ఏర్పడి భౌగోళికంగా ఉన్నటువంటి తేమ సూచి తగ్గిపోయి ఫలితంగా అనేక జీవజాతులు తమ ప్రాణాలను కోల్పోవడం, ఇవన్నీ కూడా ఈ జల సంబంధిత మరియు శీతోష్ణ సంబంధిత వైపరీత్యాలకు ఉదాహరణగా మనం పరిగణించవచ్చు. ఇక కెమికల్ అండ్ ఇండస్ట్రియల్ అండ్ అటమిక్ హజార్డ్స్ అంటే రసాయన, పారిశ్రామిక మరియు అణు సంబంధిత విపత్తులు. అణుబాంబు కానివచ్చు, లేదా ఏదో ఒక పరిశ్రమలో గ్యాస్ లీక్ కావడం, విషవాయువులు రిలీజ్ కావడం, దాని ద్వారా ప్రాణ నష్టం సంభవించడం, లేదా రసాయన పదార్థాల విస్ఫోటనము, వీటన్నీ కూడా ఈ వర్గీకరణ కింద మనం గమనించుకోవచ్చు. ఇక యాక్సిడెంటల్ హజార్డ్స్ అంటే అకస్మాత్తుగా జరిగేటటువంటి దుర్ఘటనలు. మనం బైక్ మీద వెళ్ళడము, లేదా ప్రమాదం జరగడము, లేదా బస్సు వెళ్తున్నప్పుడు జరిగిన ప్రమాదాలు, లేదా వాయు సంబంధిత ప్లేన్స్కి సంబంధించిన ప్రమాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా, రైలు ప్రమాదాలు, ఇవన్నీ కూడా యాక్సిడెంటల్ హజార్డ్స్గా మనం గుర్తించాలి. ఇక బయోలాజికల్ హజార్డ్స్ చూసినట్లయితే బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా, లేదా మసూచి, కలరా, ఓకేనా, లేదంటే ఆంథ్రాక్స్. సో ఇలాంటివి క్రిముల ద్వారా, సూక్ష్మ క్రిముల, విష క్రిమికారకాల ద్వారా సంభవించేటటువంటి విపత్తులని లేదా వైపరీత్యాలని బయోలాజికల్ హజార్డ్స్గా మనం గమనించుకోవచ్చు. సో మొట్టమొదటి పరిభాషలో వైపరీత్యము అనేదానికి మనం నిర్వచనం చూసుకున్నాం. వైపరీత్యం అంటే ఏదైనా అనుకోని సంఘటన వల్ల జరిగేటటువంటి ప్రమాద దుర్ఘటన వల్ల ప్రాణ నష్టం కానీ, ధన నష్టం కానీ, పర్యావరణ నష్టం కానీ జరగడానికి అవకాశం ఉన్నటువంటి ఆ దుర్ఘటనని, అనుకోని సంఘటనని వైపరీత్యం అంటాం.
ఇక రెండవ పరిభాషలో మనం చూసినట్లయితే ఒక పదం చూసినట్లయితే దుర్బలత్వం, వలనరబిలిటీ అంటాం దీన్ని. దుర్బలత్వం దుర్బలత్వం అంటే ద ఎక్స్టెంట్ టు విచ్ ద కమ్యూనిటీ స్ట్రక్చర్ సర్వీసెస్ ఆర్ జియోగ్రఫిక్ ఏరియాస్ ఈజ్ లైక్లీ టు బి డ్యామేజ్డ్ ఆర్ డిజరప్టెడ్ బై ద ఇంపాక్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ హజార్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాక్సిమిటీ టు ద హజార్డస్ టెరైన్ ఆర్ డిజాస్టర్ ప్రోన్ ఏరియా. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు జరుగుతున్నటువంటి వైపరీత్యానికి లేదా జరిగిన వైపరీత్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అనేది దుర్బలత్వం. ఉదాహరణకు ఒక హైదరాబాద్ నగరంలో భూకంపం సంభవించినట్లయితే బాగా దట్టంగా ఉన్నటువంటి ఇండ్ల మనం పరిశీలించినట్లయితే ఒక ఓల్డ్ సిటీ కావచ్చు లేదా కొన్ని బస్తీలు కావచ్చు, ఈడ ఇండ్లన్నీ కూడా ఒకదానికొకటి ఆనుకొని కట్టబడి ఉంటాయి. అంటే హౌస్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే కొన్ని విలాసవంతమైన ప్రదేశాలను కనుక మనం పరిశీలించినట్లయితే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇటువంటి సందర్భాలలో ఒక ఇల్లు ఇంకొక ఇంటితో కలుపకుండా చాలా విశాలంగా ఒక ఇంటిని ఒక ఇంటిని వేరు చేసే విధంగా నిర్మాణాలు జరిగి ఉంటాయి. సో ఇలాంటి సందర్భాలలో మనకు భూకంపం సంభవించినప్పుడు జరిగే నష్టం ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే ఇండ్ల సాంద్రత అధికంగా ఉన్నటువంటి బస్తీల్లోనూ అలాగే కొన్ని ప్రాంతాల్లో మనం ఇక్కడ గమనించవచ్చు. కానీ అదే భూకంపాల తీవ్రత హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ విలాసవంతమైన భవనాలు ఉన్న ప్రాంతాల్లో సంభవించినప్పుడు అక్కడ జరిగే నష్ట తీవ్రత చాలా స్వల్పంగా తక్కువగానే ఉంటుంది. అంటే భౌగోళికంగా విపత్తులకి లేదా వైపరీత్యాలకి ఆ భౌగోళిక ప్రదేశం ఏ విధంగా స్పందిస్తుంది లేదా అక్కడ ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా స్పందిస్తున్నాయి, ఎటువంటి ప్రభావాన్ని ఎదుర్కోవడానికి కారణమవుతున్నాయి. అలాగే ప్రజల్లో ఉన్నటువంటి ఆ విపత్తు లేదా వైపరీత్యం మీద ఉన్నటువంటి అవగాహన ఏ విధంగా వాళ్ళని ఆ విపత్తు నుంచి లేదా వైపరీత్యం నుంచి కాపాడుతుంది అనే అంశాలను తెలియజేసేదే దుర్బలత్వము. ఓకేనా? సో ఈ దుర్బలత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీన్ని ప్రభావితం చేసే అంశాలు ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించుకోవచ్చు. సోషియో ఎకనామిక్ కండిషన్స్ అంటే సామాజిక ఆర్థిక పరిస్థితులు ఒక రకమైతే, రెండవది ఫిజికల్ కండిషన్స్ అంటే భౌతిక పరిస్థితులు అనేవి కూడా మనకి ఇక్కడ ఈ దుర్బలత్వాన్ని ప్రభావితం చేస్తాయి. సోషియో ఎకనామిక్ కండిషన్స్ మనం పరిశీలించినట్లయితే లిటరసీ రేట్స్ అంటే అక్షరాస్యత స్థాయిలు ఎక్కువగా కనుక ఉన్నట్లయితే సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి లేదా ప్రమాదపు టంచుల నుంచి మనం కాపాడుకోవడానికి లేదా ఆ ప్రమాదాలు ద్వారా జరిగే నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడానికి, నివారించుకోవడానికి ఈ అక్షరాస్యత స్థాయిలు లేదా చదువు అనేది చాలా గట్టి ఆయుధంగా పనిచేస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితులు కనుక పరిశీలించినట్లయితే ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న దేశాలను కనుక పరిశీలించినట్లయితే మనం యూరోపియన్ దేశాలు కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ ఇలాంటి దేశాలలో విపత్తులు సంభవించినప్పుడు జరిగే నష్ట తీవ్రత తక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. ఉదాహరణకి ఒక సైక్లోన్ వచ్చినప్పుడు అమెరికా లేదా కొన్ని యూరోపియన్ దేశాలలో చూసినట్లయితే ప్రాణ నష్టం చాలా స్వల్పంగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మనకి అవస్థాపన సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో రోడ్స్ కావచ్చు, రైల్ నెట్వర్క్స్ కావచ్చు, ఇవి కూడా తక్కువ స్థాయిలో దెబ్బతినడం మనం గమనించవచ్చు. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ మనం పరిశీలించినట్లయితే ఉదాహరణకు భారతదేశం తీసుకున్నట్లయితే సాలీన 500 నుంచి 600 మంది వరదల ద్వారా చనిపోవడం మనం గమనిస్తున్నాం. ఇటువంటి పరిస్థితిని మనము అభివృద్ధి చెందిన దేశాల్లో మనము చూడలేం. సో ఆర్థిక పరిస్థితులు అనేవి కూడా చాలా వరకు వైపరీత్యాల ద్వారా సంభవించే నష్టాలని నివారించడానికి లేదా తగ్గించడానికి, మినిమైజ్ చేయడానికి కూడా అనువుగా ఉంటాయి. ఇక ఫిజికల్ కండిషన్స్ కనుక మనం పరిశీలించినట్లయితే భౌగోళిక పరిస్థితులు ఉదాహరణకు ఆసియా పసిఫిక్ బెల్ట్ కనుక తీసుకున్నట్లయితే ఒక రింగ్ ఆఫ్ ఫైర్ని మనం గమనించవచ్చు. సో ఈ ప్రాంతంలో రింగ్ ఆఫ్ ఫైర్ ఉన్న ప్రాంతంలో మనకి భూకంపాలు అధికంగా రావడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి మన భారతదేశంలో తీసుకున్నట్లయితే హిమాలయ పర్వత ప్రాంతాల్లో అత్యధికంగా భూకంపాలు సంభవించడానికి అవకాశం ఉంది. ఎందువల్ల అంటే ఈ ద్వీపకల్ప భారతదేశము అటువైపు ఉన్నటువంటి మన ఆసియా ప్లేటు, ఏషియన్ ప్లేటు, పెనిన్సులార్ ప్లేట్ ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి కాన్వర్జింగ్ బౌండరీగా ఉన్నాయి. అంటే అభిసరణం చెందేటటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో భూకంపాలు రావడానికి అధికంగా అవకాశం ఉంది. సో భూకంపాలు రావడానికి అధికంగా అవకాశం ఉన్న హిమాలయ ప్రాంతాలలో ఆ భౌగోళిక పరిస్థితులు ఆ విధంగా సహకరిస్తున్నాయి కాబట్టి అదే పరిస్థితిని మనము దక్షిణ భారతదేశంలో చూడలేం.
పెనిన్సులార్ ప్లేట్యూలో లేదా ద్వీపకల్ప భారతదేశంలో లేదా మిగిలిన దక్షిణ భారతదేశంలో కానీ మనకి ఈ విపత్తులు అంటే భూకంపాలు రావడానికి ఉన్న అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో భౌగోళిక పరిస్థితులు అనేవి కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దుర్బలత్వాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక్కడ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా వైపరీత్యం సంభవించినప్పుడు దాని యొక్క దుర్బలత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు క్రింది వానిలో ఏవి అన్నప్పుడు 1 అక్షరాస్యత, 2 ఆర్థిక పరిస్థితులు, 3 భౌగోళిక పరిస్థితులు, 4 ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతిక విజ్ఞానం. సో ఇవన్నీ ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఆన్సర్సే మనకి. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి ద్వారా దుర్బలత్వం అంటే ప్రమాదం జరిగినప్పుడు దాని ద్వారా సంభవించే నష్టం తీవ్రతను మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా దుర్బలత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు కాబట్టి అభ్యర్థులందరూ కూడా సోషియో ఎకనామిక్ కండిషన్స్, ఫిజికల్ కండిషన్స్, సామాజిక ఆర్థిక అంశాలు అలాగే భౌగోళిక పరిస్థితులు ఈ రెండింటినీ కూడా దాని కిందకి ఏవే అంశాలు మనకి రావడానికి అవకాశం ఉందో అన్నింటినీ కూడా గమనించి ఆన్సర్ చేయవలసిన అవసరం ఉంది. ఇక పరిభాషలో మరొక అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే కెపాసిటీ, సామర్థ్యం. ఏదైనా వైపరీత్యం సంభవించినప్పుడు ప్రాణ నష్టం కానీ ధన నష్టం కానీ జరిగినట్లయితే ఆ జరిగినటువంటి నష్టాన్ని ఏ విధంగా మనం ఎంత త్వరగా పూడ్చుకోగలము అన్నదాన్ని తెలియజేస్తే సామర్థ్యం. సో విపత్తు ద్వారా సంభవించినటువంటి నష్టాన్ని అతి త్వరగా ఎంత త్వరగా మనం దాన్ని రీకూప్ చేయగలము లేదా ఆ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోగలము అనేది తెలియజేసేదే సామర్థ్యం. ఈ సామర్థ్యము అనేది ఆయా పరిస్థితుల యొక్క అంటే ఆయా దేశాలు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, భౌగోళిక ప్రాంతాలు కావచ్చు, వాటి యొక్క ఆర్థిక పరిపుష్టి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఆడున్నటువంటి టెక్నాలజీ లెవెల్స్, సాంకేతిక విలువలు ఏ విధంగా ఉన్నాయి, ఆడ ఉన్నటువంటి సుశిక్షితులైనటువంటి ప్రజలు ఉన్నారా, ఆ విపత్తు ద్వారా సంబంధించిన నష్టాన్ని నివారించుకోవడానికి ఉన్నటువంటి వ్యవస్థ లేదా చట్టం అనేది సక్రమంగా పనిచేస్తుందా, సో అడ్మినిస్ట్రేషన్ మీద అంటే పరిపాలనా సామర్థ్యం మీద, అలాగే భౌగోళికంగా ఉన్నటువంటి వివిధ పరిస్థితులు. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో అమర్నాథ్ గుహలో ప్రాంతంలో జరిగినటువంటి ఒక వరదల ద్వారా సంబంధించిన ఘటనగా మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అన్నీ కూడా చాలా త్వరితగతిన అక్కడ రెస్పాండ్ కాగలి వెంటనే వారందరినీ కూడా అపాయం నుంచి నిరపాయ స్థితిలోకి తీసుకురావడానికి సహకరించారు. అంటే ఉన్నటువంటి సుశిక్షితులైన సైనికులు ఉన్నారు, అవసరమైనటువంటి హెలికాప్టర్సు అంటే అవస్థాపన సౌకర్యాలు ఉన్నాయి, పరిపుష్టి ఆర్థికంగా మనం ఒక నష్టం సంభవించిన వెంటనే దాని నుంచి కోరుకోగలిగినటువంటి పరిపుష్టి మనకు ఉన్నది, అంటే కెపాసిటీ ఉంది. సో ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో జరిగినటువంటి విపత్తుల యొక్క సంబంధించినటువంటి నష్టాన్ని మనం ఎంత త్వరగా పూడ్చుకోగలం అనే దాన్ని తెలియజేస్తాయి. ఇక డిజాస్టర్ రిస్క్ అంటే మనకి డిజాస్టర్ వచ్చినప్పుడు, విపత్తు సంభవించినప్పుడు తప్పనిసరిగా మనకి కొంత నష్టం అనేది జరుగుతుంది, ఆపద సంభవిస్తుంది లేదా అపాయం జరుగుతుంది. దీన్నే డిజాస్టర్ రిస్క్ లేదా మనకి విపత్తు నష్టము లేదా విపత్తు సంబంధించిన ఆపద కూడా మనం నిర్వచించుకోవచ్చు. ఈ ఆపద అనేది ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుందంటే, రిస్క్ అనేది దేని మీద ఆధారపడి ఉందంటే ఇది వైపరీత్యము మరియు దుర్బలత్వం మీద ఆధారపడి ఉంటుంది. అంటే హజార్డు మరియు వల్నరబిలిటీ. దీన్ని మనం ఏమో నిర్వచించుకోవచ్చు అంటే ఆపద అనేది వైపరీత్యము మరియు దుర్బలత్వాల సమ్మిళిత ఫలితమే ఆపదగా నిర్వచించుకోవచ్చు. దీని ఈక్వేషన్ వరకు మనం చూసినట్లయితే వైపరీత్యం అంటే దుర్బలత్వం బై సామర్థ్యం. సామర్థ్యం ఉన్నప్పటికీ సామర్థ్యం అనేది మనకి విపత్తు సంభవించిన తరువాత వచ్చేటటువంటి అంశం. ఇది విపత్తు జరిగిన తర్వాత మనకి ఎటువంటి ఎంత నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనం ఎంత త్వరగా పూడ్చుకోగలము, ఎంత వేగవంతంగా మనం దాన్ని పరిస్థితి నుంచి బయటికి రాగలం అని తెలియజేసేది సామర్థ్యం. ఇక ఆపద ద్వారా నుంచి సంభవించిన నష్టం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే సంభవించినటువంటి వైపరీత్యం ఎటువంటి వైపరీత్యం, చిన్న తీవ్రత కలిగిన ఘటన లేదా అత్యంత తీవ్రత కలిగినటువంటి ఘటన. ఇక దుర్బలత్వం అనేది ఆయా ప్రాంతాల్లో నష్టం సంభవించడానికి ఉన్నటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా. ఈ రెండు అంశాలు కనుక పరిశీలించినట్లయితే వైపరీత్యం కూడా అత్యంత తీవ్రత కలిగిన వైపరీత్యం అయ్యి ఆ ప్రాంతంలో దుర్బలత్వం కూడా అధికంగా ఉంటే
సంభవించేటటువంటి వైపరీత్యము చాలా ప్రళయంగా ఉంటుంది, లేదా విపత్తు అనేది చాలా తీవ్రమైనటువంటి విపత్తుగా మనం పరిగణించవచ్చు. ఉదాహరణకు జమ్మూ కాశ్మీరు లేదా ఆఫ్ఘనిస్తాను, నేపాలు, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము ఈ రాష్ట్రాలను మనం పరిశీలించినట్లయితే అక్కడ భూకంపాలు రావడానికి అధికంగా అవకాశం ఉంది. అంటే వైపరీత్యము అత్యంత తీవ్రత కలిగినటువంటి వైపరీత్యంగా రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఆ ప్రాంతంలో వైపరీత్య తీవ్రత అధికంగా ఉంటుంది. అలాగే దుర్బలత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఆ వైపరీత్యం సంభవించినప్పుడు జరగబోయే నష్టాన్ని ప్రధానంగా ఏ అంశాలు ప్రభావితం చేస్తాయంటే భూకంపం సంభవించడం ద్వారా ఆ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడానికి అవకాశం ఉంది. అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిక్కిం కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్లో కానివ్వండి ఉన్నటువంటి గృహ నిర్మాణాలు లేదా ఇతర నిర్మాణాలను పరిశీలించినట్లయితే మిగిలిన రెస్ట్ ఆఫ్ ద కంట్రీ, మిగిలిన దేశంతో పోల్చినప్పుడు ఉన్నటువంటి గృహ నిర్మాణాల యొక్క క్వాలిటీ అనేది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళినట్లయితే మన ప్రక్కనే ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉన్నటువంటి నిర్మాణాల యొక్క ఆ దృఢత్వం అనేది చాలా తక్కువగా మనం గమనించవచ్చు. సో నిర్మాణాల దృఢత్వం తక్కువగా ఉండడం, భౌగోళికంగా మనకి ఆ వైపరీత్యం లేదా విపత్తు సంభవించినప్పుడు కొండ చర్యలు విరిగిపడడం అలాంటి ఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే దుర్బలత్వం ఎక్కువగా ఉంది, సంభవించే వైపరీత్యం కూడా అధికంగా ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో సంభవించేటటువంటి భూకంపాల వల్ల జరిగే నష్టం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. అందువల్లనే మనకి ఈ ప్రాంతాల్లో భూకంపాలు సంభవించినప్పుడు జరిగే నష్టము, ప్రాణ నష్టం కనుక చూసినట్లయితే ఎప్పుడు కూడా కొన్ని వేలల్లో మనం గమనించవచ్చు. గరిష్టంగా 85,000 మరణాలు సంభవించినటువంటి సంఘటన కూడా మనం చూడవచ్చు. అలాగే 18వ శతాబ్దంలో జరిగినటువంటి ఒక దుర్ఘటనలో దాదాపు 5 మిలియన్ల మంది ఈ వైపరీత్యం ద్వారా ఒక వారంలో చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనం స్టాటిస్టిక్స్ మరలా పరిశీలిద్దాం. ఇక ఇప్పుడు మనం చూసాం విపత్తు అనేది వైపరీత్యం మరియు దుర్బలత్వం ఈ రెండింటి యొక్క సమ్మిళిత ఫలితంగా మనం గమనించాలి. అత్యంత దుర్బలత్వం ఉన్నటువంటి ప్రాంతంలో గనక, అంటే అధికంగా దుర్బలత్వం ఉన్న ప్రాంతంలో గనక తీవ్రత అధికంగా ఉన్నటువంటి వైపరీత్యం కనుక సంభవిస్తే అది చాలా తీవ్రమైనటువంటి, బలమైనటువంటి, వినాశకరమైనటువంటి విపత్తుకు దారితీయడానికి అవకాశం ఉంది అని మనం గమనించాలి. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో విపత్తు అనేది ఏ రెండింటి యొక్క ఫలితము లేదా ఈ క్రింది వాళ్ళని వేటి యొక్క ఫలితము అన్నప్పుడు అది వైపరీత్యము మరియు దుర్బలత్వం వల్ల ఫలితము అనేది తప్పనిసరిగా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. సో disaster is the result of hazard and vulnerability. The probability of expectation of risk due to hazards is also high when the vulnerability and the hazards are severe. ఇక మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించాలంటే మిటిగేషన్ అంటే ఉపశమనం. ఒక విపత్తు సంభవించిన తరువాత దాని యొక్క అనుభవంతో భవిష్యత్తులో మరలా ఏదైనా విపత్తు కనుక సంభవించినట్లయితే ఆ విపత్తుల నుంచి మనం ఏ విధంగా రక్షణ పొందాలి అని తెలియజేసేది ఉపశమనం. సో ఇట్ ఈస్ ద ప్రిపేర్నెస్ ఆఫ్ రెడ్యూసింగ్ లాస్ టు ద నెక్స్ట్ హజార్డ్ ఆఫ్టర్ వన్ హజార్డ్. ఒక విపత్తు జరిగిన తర్వాత అలాంటి విపత్తు మరలా కనుక సంభవించినట్లయితే మనం ఎటువంటి సంసిద్ధతను మనం కలిగి ఉండాలి అనేది తెలియజేస్తుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే 1995, 2004 మధ్య సంభవించినటువంటి విపత్తులు కనుక మనం పరిశీలించినట్లయితే ప్రపంచ వాతావరణ సంస్థ వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారము లేదా వాళ్ళ యొక్క సర్వే ప్రకారము ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే అత్యధికంగా విపత్తులు దేని ద్వారా సంభవిస్తున్నాయంటే వరదల ద్వారా సంభవిస్తున్నాయి, ఫ్లడ్స్. మొత్తం విపత్తుల్లో ఈ మధ్యకాలంలో సంభవించినటువంటి 95 నుంచి 2004 మధ్యకాలం చూసినట్లయితే 30% వరదల ద్వారా జరిగే విపత్తులకు కారణమైతే తుఫాన్ల ద్వారా 21%, కరువు కాటకాల ద్వారా లేదా దుర్భిక్షం ద్వారా డ్రాట్స్ ద్వారా 19%, అలాగే ఎపిడమిక్స్ మహమ్మారి వ్యాధుల ద్వారా 15% విపత్తులు ఈ మధ్యకాలంలో సంభవించాయి. జనరల్ స్టాటిస్టిక్స్ ప్రకారము ప్రపంచవ్యాప్తంగా చూసినా భారతదేశంలో చూసినా వరదల వల్ల సంభవించేటువంటి విపత్తులే అధికంగా మనం గమనించవచ్చు. వీటి తర్వాత చూసినట్లయితే భూకంపాలు మరియు సునామీలు వీటి ద్వారా సంభవించే విపత్తులు 8% అయితే ల్యాండ్ స్లైడ్స్ అంటే భూపాతాలు, కొండ చర్యలు విరిగిపడడం, కొండల నుంచి అధిక మొత్తంలో మన్ను మరియు నీరు మిశ్రమంగా కలిసి రావడం,
సో దీని ద్వారా ఒక 4% విపత్తులు సంభవిస్తుంటే, గ్లేషియర్స్ అంటే హిమపాతం ద్వారా లేదా హిమనీ నదాల జారిపడడం ద్వారా వీటి ద్వారా 1%, అలాగే భూకంపాల ద్వారా 1% విపత్తులు, అలాగే క్రిమికీటక దాడుల ద్వారా పెస్ట్ అటాక్స్ ద్వారా ఒక 1% విపత్తులు సంభవిస్తున్నట్లుగా WMO వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ గుర్తించడం జరిగింది 1995 నుంచి 2004 మధ్యకాలంలో జరిగినటువంటి సర్వే ప్రకారం. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారంగా మనం పరిశీలించినట్లయితే 1967 నుంచి 2006 మధ్యకాలంలో 2006 మధ్యకాలంలో ఈ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గణాంకాలుగా మనం పరిశీలించినట్లయితే ఆ నివేదికలో ప్రధానంగా భారతదేశంలో అత్యధికంగా విపత్తులు దేని ద్వారా సంభవిస్తున్నాయంటే ఫ్లడ్స్, వరదల ద్వారా 52% వరదల ద్వారా సంభవించే విపత్తుకి కారణమవుతుంటే, దాని తర్వాత రెండవ స్థానంలో తుఫాన్ల ద్వారా 23%, దాని తర్వాత అర్త్క్వేక్స్ ఒక 11%, దాని తర్వాత ల్యాండ్ స్లైడ్స్ కూడా ఒక 11%, అంటే భూపాతాల ద్వారా. ఇక మిగిలినటువంటి విపత్తులను కనుక పరిశీలించి 3% ఆక్రమిస్తున్నాయి. సో 1967 నుంచి 2006 మధ్య కాలంలో జరిగినటువంటి విపత్తుల యొక్క గణాంకాలు ఇవి. మరొక నివేదిక కనుక మనం పరిశీలించినట్లయితే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థ UNDP, ఈ UNDP నివేదిక ప్రకారంగా మనం పరిశీలించినట్లయితే భారతదేశం యొక్క మొత్తం వైశాల్యంలో 329 మిలియన్ హెక్టార్ల వైశాల్యం మనకు ఉంది, లేదా 32,83,263 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉన్నాం. సో ఈ 32 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంని లేదా 329 మిలియన్ హెక్టార్ల భూభాగాన్ని మనం పరిశీలించినట్లయితే మొత్తం భూభాగంలో డ్రాట్ ప్రోన్ ఏరియా అంటే కరువు పీడిత ప్రాంతంగా లేదా కరువు సంభవించడానికి అవకాశం ఉన్న ప్రాంతం పరిధిని కనుక చూస్తే 68% మొత్తం భూభాగంలో. అలాగే 58% భూభాగంలో భూకంపాలు సంభవించడానికి అవకాశం ఉన్నట్లుంది. అలాగే ఈ ల్యాండ్ స్లైడ్స్ కనుక చూసినట్లయితే అంటే భూపాతాలు, కొండచర్యలు విరిగిపడడం వంటి సంఘటనలు కనుక చూసినట్లయితే మొత్తం 15% భౌగోళిక వైశాల్యంలో ఈ ల్యాండ్ స్లైడ్స్ సంభవించడానికి అవకాశం ఉంది. అలాగే దీని తర్వాత చూసినట్లయితే ఫ్లడ్ ఏరియా అంటే ఫ్లడ్ ప్రోన్ ఏరియా చూసినట్లయితే వరదలు సంభవించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను కనుక పరిశీలించినట్లయితే 12% భూభాగం వరదల ప్రభావానికి గురికావడానికి అవకాశం ఉంది. అలాగే సైక్లోన్స్ కనుక తుఫాన్లు చూసినట్లయితే మొత్తం భౌగోళిక వైశాల్యంలో 8% భౌగోళిక వైశాల్యం తుఫాన్ల బారిన పడడానికి అవకాశం ఉంది. అలాగే డిజాస్టర్ నాలెడ్జ్ నెట్వర్క్ రిపోర్ట్ అనే ఒక మనకు నెట్వర్క్ సంబంధించిన రిపోర్ట్లు మన భారతదేశం ప్రభుత్వం దగ్గర ఉన్నవి. ఈ రిపోర్ట్స్ ప్రకారంగా మనం చూసినట్లయితే ఆ నాలెడ్జ్ నెట్వర్క్, డిజాస్టర్ నాలెడ్జ్ నెట్వర్క్ పరంగా చూసినట్లయితే భారతదేశాన్ని విపత్తుల పరంగా 25 రీజియన్స్గా విభజించడం జరిగింది. సో ఈ 25 రీజియన్స్లు అంటే భౌగోళిక విభాగాల్ని ఏ విభాగంలో ఎటువంటి విపత్తులు సంభవించడానికి అవకాశం ఉన్నది అనే ఒక సమగ్రమైన సమాచారాన్ని క్రోడీకరించడం కూడా జరిగింది. సో భారతదేశంలో ఉన్నటువంటి డిజాస్టర్ నాలెడ్జ్ నెట్వర్క్ రిపోర్ట్ పరిశీలించినట్లయితే సో విపత్తులు సంభవించడానికి మనకి 25 భౌగోళిక మండలాలుగా విభజించుకోవడం మనకు జరిగింది. ఇక అలాగే ప్రపంచవ్యాప్తంగాను మరియు భారతదేశంలోనూ సాధారణంగా సంభవించేటటువంటి విపత్తు కనుక మనం చూసినట్లయితే వరదలు అనేవి మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. ఈ విపత్తుల ద్వారా భారతదేశానికి వస్తున్నటువంటి నష్టాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే సాలీనా జీడిపిలో విపత్తుల ద్వారా మనము 2% వరకు నష్టపోతున్నాం. తుఫాన్లు కావచ్చు, వరదలు కావచ్చు, డ్రాట్స్ కావచ్చు, ఏవైనా కూడా వీటన్నింటి వల్ల. అలాగే వరల్డ్ డిజాస్టర్ రిపోర్ట్, ప్రపంచ విపత్తు రిపోర్టుకు సంబంధించినటువంటి గణాంకాలుగా మనం పరిశీలించినట్లయితే 2010లో వెలువరించినటువంటి ఈ గణాంకాలను పరిశీలించినట్లయితే మనకి ఆసియా పసిఫిక్ ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటాము. ఈ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భౌగోళిక విభాగంలో ప్రపంచవ్యాప్తంగా కూడా విపత్తులు సంభవించడానికి అధికంగా అవకాశం ఉన్నటువంటి ప్రాంతంగా ఇది గుర్తించబడింది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి విపత్తులు కనుక మనం పరిశీలించినట్లయితే భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, తుఫాన్లు, సునామీలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ విపత్తులు జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతం ఆసియా పసిఫిక్ ప్రాంతము. మనము జియోగ్రఫీలో కూడా ఈ భూకంపాల గురించి వాటి గురించి చెప్పేటప్పుడు ఈ ఆసియా పసిఫిక్ ఫైర్ గురించి చర్చించడం జరిగింది.
సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలు కనుక మనం పరిశీలించినట్లయితే 85% మంది ప్రజలు ఈ ప్రాంతంలో 85% మంది ప్రజలు విపత్తుల ద్వారా ప్రభావితం అయ్యారు. అధికంగా ఏ భౌగోళిక ప్రాంతంలోని ప్రజలు విపత్తుల యొక్క ప్రభావానికి గురవుతారు అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉన్నటువంటి 85% ప్రజలు ఈ విపత్తులు మనకి ద్వారా ప్రభావితం కావడం మనం గమనించవచ్చు. ఈ విపత్తుల ద్వారా సంభవించేటటువంటి నష్టాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ విపత్తులు ఎటువంటి నష్టాలు కలుగజేస్తాయనేవి ప్రతి విపత్తు దగ్గర దానికి సంబంధించిన నష్టము, దాని ద్వారా సంబంధించిన ప్రాణ నష్టం ఎలా ఉంది, ధన నష్టం ఎలా ఉంది అనే అంశాలను మనం ప్రతి దగ్గర మనం గమనించవచ్చు. సో ఇక ఈ సెషన్లో మనము ప్రధానంగా చర్చించుకునే అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే భారతదేశంలోను ప్రపంచవ్యాప్తంగాను సంభవిస్తున్నటువంటి విపత్తుల యొక్క శాతాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతి సంవత్సరము ప్రతి ఎగ్జామ్లో కూడా వస్తున్నటువంటి ప్రశ్న మినిమం ఒక ప్రశ్న ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే పరిభాషకు సంబంధించినటువంటి వైపరీత్యము, వలనరబిలిటీ, దుర్బలత్వము, రిస్క్, కెపాసిటీ, ఉపశమనము, వీటి మీద కూడా అనేక సందర్భాల్లో మనకు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటి మీద కూడా అభ్యర్థులందరూ కూడా సమగ్రమైన సమాచారాన్ని మీ అందుబాటులో ఉంచుకొని ఎటువంటి పొరపాటు లేకుండా ఆన్సర్ చేయగలని భావిస్తున్నాము. ధన్యవాదాలు.